హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ బ్రెయిన్. సో ఇవాళ ఏంటంటే ఏపీ ఏఫే2 సంబంధించి 7th క్లాస్ జనరల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ మోడల్ పేపర్. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి మోడల్ పేపరు. మీకు సిలబస్ కూడా చెప్తుంది చూడండి. అక్కడ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్, ఇది మీ సిలబస్ చూడండి. సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను మిమ్మల్ని చీట్ చేయడం ఉద్దేశం నాకైతే లేదు. ఈ పేపర్ ఎందుకు అంటే మీ ప్రాక్టీస్కి మనకు వస్తుంది. అలాగే ఇందులో నుంచి తప్పకుండా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే దీన్ని ప్రిపేర్ చేసింది గవర్నమెంట్ చేసి కాబట్టి. అండ్ అలాగే చాలా మంది యూట్యూబ్లో మీకు ఫేక్ వీడియోస్ పెడతా ఉంటారు. లాస్ట్ ఇయర్ పేపర్స్నే అక్కడ హెడ్డింగ్ మార్చిపోతుంటే అలాంటి పేపర్స్ చూసి నమ్మకండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మీరు అవి చూసుకుని వెళ్తే అది ఎగ్జామ్లోకి రావు. కాబట్టి మీరు చాలా ఇదవుతారు. నేను చెప్పే ఈ క్వశ్చన్ చూసుకోండి. దీంట్లో నుంచి అట్లీస్ట్ కొన్ని వస్తాయి. తప్పకుండా అయితే మీకు రివిజన్కి ఎంతో కొంత ఉపయోగపడతాయి. అండ్ నెట్ చేయకుండా చూద్దాం చూడండి. దానికడ వచ్చిన రిక్వెస్ట్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేయట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అలాగే మన ఛానల్కి జాయిన్ బటన్ కూడా ఎనేబుల్ అయింది. అలా చేరిన వాళ్ళకి మన ఛానల్ తరపు నుంచి అన్ని అప్ టు మార్చ్ వరకు మీకు అన్ని మెటీరియల్స్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా. అలాగే ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో అలాంటి వాళ్ళకి, మీకు 10th క్లాస్ వాళ్ళైతే మెటీరియల్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. మీరు నిజంగా పూర్ అయితే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీగా గన్ షాట్ క్వశ్చన్ ఉండే మెటీరియల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నేర్చుకొని చూస్తే కనుక 7th క్లాస్ సంబంధించి పేపర్ చూడండి. ఇక్కడ మొత్తం మీకు 35 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో మీకు ఏంటంటే 1 మార్క్ మొత్తం 15 ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్. మీ ఆన్సర్లు మీకు తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళు కింద ఆన్సర్ కూడా చూసుకుంటారు. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేసిస్. అండ్ రీజనింగ్ అజర్స్ ఇచ్చారు. బేస్ టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ బ్లూ. అండ్ బేసిస్ రిలీజ్ హైడ్రోజన్ అయాన్ ఇన్ వాటర్. రీజన్ ఉంటుంది. తర్వాత నాకు మొబైల్ చార్ట్ డిస్టెన్స్ అయిపోయింది, ట్యాబ్ లేదు ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ స్టమక్. క్వశ్చన్ క్యూ. బేసిస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ టు ఫార్మ్ ఏ సాల్ట్స్ అండ్ వాటర్. ఆర్ యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్. దీంట్లో పి అండ్ క్యూఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ఇన్కరెక్ట్. అదేదో మీరు కమెంట్ చేయండి మీకు తెలిస్తే. And a student added a few drops of sodium hydroxide solution to a beaker containing hydrochloric acid. What will happen? Smell is observed, salt and water are formed, gas released, no reaction occurs. అది కూడా రాయండి కామెంట్ సెక్షన్లో. which of the following is physical changes? బర్నింగ్ ఆఫ్ పేపర్, మెల్టింగ్ ఆఫ్ ఐస్, రస్టింగ్ ఆఫ్ ఐరన్, కుకింగ్ ఆఫ్ ఫుడ్. దీంట్లో మళ్ళీ ఫిజికల్ చేంజెస్ ఉంది అండ్ కెమికల్ చేంజెస్ ఉంది. అదైతే కనుక్కొని మీరు కమెంట్ చేయండి. అండ్ which of the following is not an example of chemical changes? అండ్ 8th చూడండి, రీజనింగ్ అసర్షన్ క్వశ్చన్, అది కూడా చూసుకోండి. బర్నింగ్ ఆఫ్ ఎ క్యాండిల్ ఈజ్ కెమికల్ చేంజ్. నౌ న్యూ సబ్స్టెన్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. ఈ రెండిట్లో మీకు కింద ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఉందో కమెంట్ చేయండి. అంటే ఐ మీన్ ఎవరైనా సరే మీకు ఆన్సర్స్ తెలిస్తే కమెంట్స్లో పెట్టండి. ఎందుకు అంటే ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి టైం లేదు కాబట్టి నేను కూడా యాక్చువల్గా ప్రిపేర్ చేయాల్సింది. నాకున్న సమయంలో నేను ఎంత చేయాలో అంత చేయడానికి ప్రయత్నం చేస్తూ ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకా నాకు 8th, 9th, 10th ఫిజికల్ సైన్స్ పెట్టాలి. రేపు ఎల్లుండి జరగబోయే ఎగ్జామ్ సంబంధించి పేపర్ పెట్టాలి. సో కాస్త సమయాభావం వల్ల నేను కాస్త ఫాస్ట్ చెప్పడం జరుగుతుంది. కైండ్లీ అర్థం చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అంతా ఫ్రీ అయిపోతుంది మళ్ళీ ఇది. నెక్స్ట్ చూసుకోండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్ ఇస్ ఎ ఫిజికల్ చేంజ్. క్యూ రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇస్ ఎ కెమికల్ చేంజ్. ఆర్ ఫ్రీజింగ్ ఆఫ్ వాటర్ ఇస్ ఎ కెమికల్ చేంజ్. సో దాంట్లో మీకు ఏదో కామెంట్ చేయండి. నెక్స్ట్ అంటే 10th. ఏ స్టూడెంట్ నోటీస్ దట్ మిల్క్ టర్న్ సోర్ వెన్ left in open for some times. This is an example of physical change, chemical change, melting, evaporation. రాయండి. The end product of aerobic respiration in humans are alcohol and carbon dioxide, lactic acid and energy, and carbon dioxide, water, energy, and glucose and oxygen. Right answer is lactic acid and energy. And 12th చూడండి, a diagram shows trachea in an insect, which process being depicted? Circulation, respiration, digestion and excretion. Diagram show that trachea in insect, trachea. So this trachea for circulation,
అది చూసుకోండి. అండ్ స్టూడెంట్ నోటీస్డ్ మజిల్ పెయిన్ ఆఫ్టర్ హెవీ ఎక్సర్సైజ్, విచ్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాక్టిక్ యాసిడ్ యూజింగ్ దిస్ పెయిన్? రైట్ ఆన్సర్ ఇస్ ఎనరోబిక్ రెస్పిరేషన్. అండ్ మ్యాచ్ ద ఆర్గానిజం విత్ ద టైప్ ఆఫ్ రెస్పిరేషన్. Match the organism with the type of respiration. Yeast. By using yeast, we can prepare what? Alcohol. First one is what? B. Humans, lactic acid. Frog, aerobic respiration. నెక్స్ట్ అండి ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అది రాసేయండి. సెక్షన్ బిలో చూసుకోండి 2 అంటే 2 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్. 2 2 4 చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ ఆన్సర్స్. టేస్ట్ డాష్ అండ్ టర్న్స్ డాష్ లిట్మస్ పేపర్ రెడ్, వైల్ బేసిస్ టేస్ట్ డాష్ సి అండ్ టర్న్స్ ఇంటూ లిట్మస్ పేపర్ బ్లూ. అదైతే రాయండి. అండ్ వాట్ ఈజ్ రస్టింగ్ ఐరన్ అది కూడా రాసేయండి. సెక్షన్ సిలో మీకు 2 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 2 4 8 చూడండి. Differentiate between physical and chemical changes with 2 examples each. 19th one, differentiate between aerobic and anaerobic respiration with examples. ఇక్కడ మనకు aerobic respiration and anaerobic respiration కి 2 డిఫరెన్స్ మనకు బాక్స్ లో ఉంటుంది చూడండి. లైక్ aerobic అంటే that respiration takes place in the presence of oxygen. Anaerobic means that respiration takes place in the absence of oxygen. దానికి సంబంధించి మీకు బుక్ లో అన్ని కూడా బుక్స్ లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. సెక్షన్ డిలో చూడండి 188 మార్క్స్ చూడండి. అంటే దీంట్లో మీకు చాయిస్ అయితే ఉంటుంది 20A అండ్ B. దీంట్లో ఏదో ఒకటి రాయాలి. ఫస్ట్ చూడండి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ లేబుల్ ఆల్ ఆర్గన్స్ షోయింగ్ ద ఫ్లో చార్ట్. ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఇన్ డైలీ లైఫ్. ఈ 2 క్వశ్చన్లకి మీకు 8 మార్క్స్ అనమాట. మాక్సిమం కుదిరితే 2 రాయండి. దీంట్లో నుంచి ఇలాంటి మోడల్స్ ఎక్స్పెక్ట్ చేసే ఎగ్జామ్ లో. సో డెఫినెట్గా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. నేను సమయాభావం వల్ల ఇంకా పూర్తి స్థాయిలో నేను ఈ వీడియో చేయలేకపోయాను. పొద్దున కూడా మీరు చూసారు కదా, నేను బస్సులోనే వీడియో చేయడం జరిగింది వితౌట్ ఆడియో. హిందీకి అయితే ఆడియో కూడా లేదు, అసలు బస్సులోనే చేసేస్తాను. ఇప్పుడు కూడా నాకు టైం తక్కువ ఉంది. ఇవన్నీ చేస్తాక నాకు కనీసం 4 hours పడుతుంది. ఆ లోపు టైం అయిపోతుంది అనమాట. అందుకే నేను కాస్త ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది, ఫాస్ట్గా పెట్టడం జరుగుతుంది. స్టూడెంట్ నెక్స్ట్ వీడియోలో మీకు 8th 9th 10th రాబోతుంది. అండ్ స్టూడెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్. థ్యాంక్ యూ.